అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 14వ తేదీన సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి కనుక గమనిస్తే అండి, వీరికి రేపటి రోజున కొంతమంది వ్యక్తుల వలన కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి. అయితే ఇంతకీ ఆ సంఘటనలు ఏమిటి? రేపు వీరు అంటే పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నారు. మరి తప్పకుండా వృశ్చిక రాశి వారు ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ 100% శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు పూజల రూపంగానే లేదంటే ఫోన్ ద్వారా మనకు మంచి పరిష్కారాన్ని తెలియపరుస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9381918252. ఇక ఇప్పుడు వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ఎటువంటి సంఘటనలు వీరు రేపటి రోజున ఎదుర్కోబోతున్నారు, అలాగే అసలు వీరికి మీరు ఎక్కువగా టెన్షన్స్ గురయ్యేటటువంటి సంఘటనలు అయితే కాదండి. ఏంటంటే కొన్ని అంటే నిజాలనేవి రేపటి రోజున మీరు తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారంట. అంటే ఎటువంటి మనుషులు ఏ విధంగా మీ దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి యొక్క బుద్ధి ఏమిటి, ఇప్పుడు శని యొక్క ప్రభావం అనేది పూర్తిగా వెళ్ళిపోయిందని చాలా రోజుల నుండి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదండి. అయితే గురువు యొక్క అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా లభించడం వలన ఈ యొక్క కొత్త సంవత్సరం ఏప్రిల్ ఎంతో బాగుందని చెప్పుకోవాలి. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉండడం వలన వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా పూర్తవుతూ ఉంటుంది. ఇక అంతేకాకుండా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే కనుక చాలా మంచి మనసు కలిగినటువంటి వారు, చూడటానికి పైకి కొంచెం గరాణాగా దర్జాగా హుందాగా కనిపిస్తారు. వీరి మనసు అనేది చాలా సెన్సిటివ్ అని మనం ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉన్నటువంటి మాటే. అయితే వీరికి వెంటనే ఏదైనా ఒక మాట అంటే కంట్లో నుంచి కన్నీళ్ళు అనేవి అలా వచ్చేస్తూ ఉంటాయండి. అంత సెన్సిటివ్ మైండ్ సెట్ అని చెప్పుకోవచ్చు. ఎదుటి వారిని అంత ఈజీగా అయితే ఎప్పుడు నమ్మరు. అలాగే ఒకసారి కనుక నమ్మారు అంటే వారికి ప్రాణం ఇచ్చేంతగా నమ్మకాన్ని పెంచుకుంటారు. అంత మంచిగా గుడ్డి నమ్మకాన్ని పెట్టుకుంటారనమాట. ఇక వారు ఎదుటి వ్యక్తులు మోసం చేశారని తెలిస్తే కూడా వీరు చాలా అంటే చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అయితే ఇంతకీ రేపటి రోజున మీకు ఎదురవబోతున్నటువంటి సంఘటనలు ఏమిటి అంటే, రేపటి రోజున ఒక అపరిచితమైనటువంటి వ్యక్తి పరిచయం ద్వారా మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలండి. అయితే ఆ వ్యక్తి వలన మీ జీవితం ఎందుకు మలుపు తిరగబోతుంది అనేటటువంటి సందేహం మీకు కలగవచ్చు. అంటే ఆ వ్యక్తి వలన అంటే మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు తెలియడం, అంటే ఇప్పటి వరకు మీరు చేస్తున్నటువంటి వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లేదంటే ఇంకేదైనా కుటుంబ సమస్యల కారణంగా కానీ ఎవరైనా కానీ మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేసి ఉంటే కనుక, లేదంటే మీరు అతిగా ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తులు మీ గురించి వేరే విధంగా మాట్లాడుకోవడం లాంటివి, మిమ్మల్ని మోసం చేసే విధంగా కొన్ని విషయాలను దాచిపెట్టి వేరే వారికి చెప్పడం కానీ, లేదంటే మీరు మనస్ఫూర్తిగా ఒక వ్యక్తిని నమ్మి వారికి అన్నీ చెప్పిన తర్వాత వారు తీసుకువెళ్ళి వేరే వాళ్ళకి చెప్పడం కానీ, ఇలాంటి సంఘటనలు ఏదైనా కానీ ఈ రాశి వారి జీవితంలో కనుక జరిగి ఉంటే అవన్నీ కూడా రేపటి రోజున మీకు తెలుస్తాయండి. అంటే ఏంటంటే ఎవరో మిమ్మల్ని మోసం చేసి మీ గురించి అన్నీ కూడా రాబట్టుకొని మీ పర్సనల్ విషయాలు, మీరు చేసేటటువంటి పని పట్ల మిమ్మల్ని ఎక్కువగా విసిగిస్తూ ఇవన్నీ కూడా మీకు తెలియకుండా చేసినటువంటి కొంతమంది వ్యక్తులకు ఒక వ్యక్తి అంటే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళలోనే ఒక వ్యక్తి పర్సనల్గా మిమ్మల్ని కలిసి మీ గురించి ఇలా నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు, మీ గురించి లేనిపోని విషయాలను అంటే లోకానికి చాటి చెప్పే విధంగా చేస్తున్నారు, వారి గురించి కొంచెం అప్రమత్తంగా ఉండండి అనేటటువంటి సూచన అయితే మీకు తెలియపరుస్తారండి. ఆ యొక్క కొత్త వ్యక్తి పరిచయం వలన మీ జీవితం చాలా మలుపు తిరగబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి మీకు చాలా మంచి చేయబోతున్నాడనే చెప్పుకోవాలి. అయితే అదే వ్యక్తి వలన మీకు కొంచెం ప్రమాదం కూడా వాటిల్లబోతుంది. అంటే మీకు చెప్పిన తర్వాత మరలా మీ గురించి అంటే చెప్పిన వారికి అంటే ఎవరైతే వారితో మీ గురించి చెప్పారో వారితో మరలా వెళ్ళి ఇలా నేను వాళ్ళకి చెప్పేశాను, మీ గురించి అంతా చెప్పేశాను, వాళ్ళు ఈ విధంగా రియాక్ట్ అయ్యారని చెప్పి మరలా మీకు కొంచెం హాని తలపెట్టే విధంగా వారు ప్రయత్నాలు మొదలు పెడతారు. కాబట్టి వారి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఎవరు ఏది చెప్పినా కూడా వెంటనే నమ్మేయకండి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే అండి, మనం ఒక మాట చెప్పామంటే దానికి సంబంధించి 100 మాటలను వాళ్ళు వెలికి తీస్తారు. కాబట్టి మనం చెప్పింది కొంచెం అయితే వాళ్ళు చేసేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రేపు కొన్ని శుభకార్యాలకు కూడా మీరు హాజరు కాబోతున్నారు. అలాగే అంటే అప్పుడు మీరు కొంచెం అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా రేపటి రోజున తలెత్తుతాయి. అప్పులు చేయకుండా మంచిగా మీ మార్గాన్ని మీరు చక్కగా ఎంచుకోండి. అలాగే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా రేపటి రోజున ఉంటారు. దానివల్ల కూడా కొంచెం మీకు ఎదుటి వ్యక్తులతో కొంచెం మనస్పర్ధలు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. సూటిగా చెప్పేటటువంటి
అనేటటువంటి మనస్తత్వాన్ని ఎక్కువగా మీరు కలిగి ఉంటారు. కాబట్టి కొంచెం ఎదుటి వ్యక్తులకి ఏంటంటే పొగరుగా అనుకుంటారనమాట మిమ్మల్ని చూసి. కానీ మీరు మాత్రం అవేమీ పట్టించుకోకుండా మీ వేలో మీరు వెళ్ళిపోతూ ఉంటారు. ఒకరి గురించి నాకు అనవసరం, నేనేంటంటే నాకు తెలుసు, నా కుటుంబ సభ్యులకు తెలుసు, కాబట్టి ఎవరి కోసమో నేనెందుకు నా జీవితాన్ని, నా లైఫ్ స్టైల్ నేనెందుకు మార్చుకోవాలని చెప్పి మీ లైఫ్ స్టైల్ని మీరే చక్కగా ఎంచుకొని మీరు ముందుకు వెళ్ళిపోతారనమాట. అలాగే మిమ్మల్ని పని కట్టుకొని మరి ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా చాలా గట్టిగా సమాధానం అయితే ఇవ్వబోతున్నారని చెప్పుకోవాలండి. రేపటి రోజున ఎవరైతే మిమ్మల్ని కావాలని పని కట్టుకొని మరి బాధకు గురి చేసేలాగా మాట్లాడటం కానీ, లేదంటే మీ పనులకు అడ్డు తగలడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, వారికి రేపటి రోజున చాలా బిగ్ షాక్ అయితే మీరు ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక అలాగే వృత్తిపరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు సక్సెస్ఫుల్ లైఫ్ అనేది రేపటి రోజు నుండి స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఉద్యోగాలు చేస్తున్నారనుకోండి, ఏదైనా కానీ ఏ పనైనా కానీ చాలా లాభదాయకంగా ఆ పనిని మీరు ఇంకాస్త శ్రద్ధగా ఓపికగా చేసుకుంటే కనుక ముందు రోజుల్లో కూడా మీకు చాలా లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారం పరంగా చూసుకుంటే బిజినెస్ పరంగా చాలా లావాదేవీలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయండి. మంచి బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయబోతున్నారు. ఇక అలాగే ఆ బిజినెస్ అనేది కూడా చక్కగా మీకు అంటే లాభాల బాటగా మీరు ప్రయాణించే విధంగా మీకు ఉపయోగపడుతుంది. అలాగే సంతానం విషయానికి వస్తే సంతాన పరంగా కూడా కొంచెం అంటే లోటు అనేది రేపటి రోజున ఉంటుందండి. సంతాన పరంగా అంటే మీరు అనుకున్న అంటే మంచి రిజల్ట్స్ అయితే పొందుతారు. మరి తెలుసుకున్నారు కదండి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.